ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమ. శ్రీమత్ పయోనిధి నికేతన చక్రపాణే భోగీంద్ర భోగమణిరాజత పుణ్యమూర్తే యోగీశ శాశ్వత శరణ్య భవాబ్ది పోత లక్ష్మీ నృసింహ మమదేహి కరావలంబం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం మనం వార ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా 25 జనవరి 25 నుంచి జనవరి 31 వరకు ఉన్నటువంటి గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. ముఖ్యంగా చంద్రుడు మేష, వృషభ, మిథున రాశుల్లో, సింహరాశిలో కేతువు, కుంభరాశిలో రాహు, మీన రాశిలో శని, మకర రాశిలో రవి, కుజ, శుక్ర, బుధ గ్రహాల యొక్క సంచారం ఉంటుంది. అందరికీ బ్రహ్మాండంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ ఈ వారం మనం రాశి ఫలాలు ప్రారంభిద్దాం. కుంభరాశి. ఈ కుంభరాశి వారికి చంద్రుడి యొక్క బలం వార ప్రారంభంలో చంద్రుడు తృతీయ స్థాన సంచారం అంటే చాలా అనుకూలంగా ఉన్నది. వారం మధ్యలో వివాదాలుంటాయి, వారాంతం కాస్త పర్వాలేదు. అంటే బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు మీకు లభిస్తాయి. ఆర్థిక సర్దుబాట్లు ఉంటాయి. ప్రతి పనిలో కూడా ముందుకు వెళ్ళగలుగుతారు. చిన్న చిన్న ఇబ్బందులున్న విజయం వైపుకి దూసుకెళ్ళేటువంటి పరిస్థితులు ఉన్నాయి. అయితే సకాలంలో విందులు వినోదాల్లో పాల్గొనే అవకాశాలు ఉన్నాయి. క్యాలిక్యులేషన్స్ పెద్దగా రైట్ అవ్వవు. ఆరోగ్యం చూస్తే అంతంత మాత్రంగా ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు కొన్ని విషయాలు మాత్రం కనపడుతున్నాయి. ప్రభుత్వపరమైన విషయాలు, ఆర్థిక పరంగా బాగానే ఉంది. ప్రభుత్వపరమైన విషయాలు, కోర్టు వ్యవహారాదులు, అలాగే చిన్న చిన్న పనులు ఏవైతే ఉంటాయో ఆ పనులు, ఇలా చిన్న చిన్న ఆటంకాలు రావడం, పనులు ఆలస్యం అవుతూ ఉండడం, ఏదో రకమైన అసంతృప్తి, చికాకు మిమ్మల్ని ఉంటుంది. ఆరోగ్యరీత్యా పర్వాలేదు. ఆర్థిక పరంగా సంతాన పరంగా అభివృద్ధి ఉన్నది. వ్యాపార పరంగా ఆర్థిక లావాదేవీలు బాగానే ఉంటాయి. ఫైన్ ఆర్ట్స్, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ, లోహ, యంత్ర, వాహన వారికి మీకు వార ప్రారంభం, వారాంతం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. మొత్తం మీద మనం కుంభరాశి వారికి చూస్తే కొన్ని విషయాల్లో చాలా అనుకూలమైన వాతావరణం ఉన్నది. శాటర్న్ ప్రభావం వల్ల అసంతృప్తి, చికాకు అన్నది తప్పదు అని కనబడుతోంది. జాతీయ రాశివారు కొన్ని విషయాలంటే ఫాస్ట్గా వెళ్ళకండి. దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులు శ్రద్ధతో చేయండి. మంచి ఆలోచనలతో వెళ్ళండి. ఇతరుల యొక్క సహాయ సహకారాలు అవసరమైతే తీసుకుని ముందుకు వెళ్ళండి. స్వతంత్రంగా మాత్రం మీరు చేయకండి. సంఖ్యల్లో 5, రంగుల్లో తెలుపు. ఆరాధనలో ఎక్కువగా ఆరాధించవలసి వస్తే సూర్య భగవానుడిని బాగా పూజించండి. విజయం తప్పనిసరిగా లభించే అవకాశాలు ఉన్నాయి.